హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటగా మన వ్యూవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా 50 వీడియోస్తో 500 సబ్స్క్రైబర్స్ని చేరుకుంది. ఇలానే మీరు ఎప్పుడు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని కోరుకుంటూ మీ జేడబ్ల్యూఆర్. అలాగే మీరందరూ చేసే లైక్స్ వల్ల మరింత కొత్త వ్యూవర్స్కి మన వీడియోస్ షేర్ అవుతాయి. సో తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దామా? మొదటగా ఈరోజు వీడియోకి చిలిపి ప్రశ్న ఏమిటంటే, 2 మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చు ఎలా? దీనికి సరైన సమాధానం మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి, లేదా మన అప్కమింగ్ వీడియో వరకు వెయిట్ చేయండి. అండ్ మన ప్రీవియస్ కాకి బాతు వీడియోలో ఉన్న చిలిపి ప్రశ్నకు సమాధానం, ఆటలు ఆడని ప్లేయర్ ఏమిటి? సిడి ప్లేయర్. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కోతి తెలివి. ఒక అడవిలో పెద్ద చెరువు, దాని మధ్యలో ఓ దీవి ఉండేది. దాని నిండా పండ్ల చెట్లే ఉండేవి. ఆ చెట్ల యొక్క పండ్లు చాలా రుచికరంగా ఉంటాయని పక్షులు చెప్పుకునేవి. ఓసారి ఆ మాటలను విన్న కోతి ఎలాగైనా వాటి రుచి చూడాలనుకుంది. కోతికి ఈత వచ్చినా ఆ చెరువు నిండా మొసళ్ళే ఉండడంతో భయపడింది. దాంతో తనకు కొన్ని పండ్లు తెచ్చివ్వమని పక్షులనే అడిగింది. కానీ అవి ఒప్పుకోలేదు. కోతి మాత్రం ఆ పండ్ల రుచి ఎలా అయినా చూడాల్సిందే అని నిర్ణయించుకుంది. కాస్త ఆలోచించిన తర్వాత దానికో ఉపాయం తట్టింది. మర్నాడు ఉదయమే చెరువు దగ్గరకు వెళ్ళి మొసళ్ళన్నింటినీ పిలిచింది. అప్పుడు కోతి, నా ప్రియమైన మొసల్లారా, నేను మృగరాజు కొలువులో ఉంటాను. సింహం పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులన్నిటికీ విందు ఏర్పాటు చేశారు. మీ మొసళ్ళ సంఖ్య తెలుసుకుందామని నేనిలా వచ్చాను. మీరంతా ఇక్కడి నుంచి ఆ దీవి వరకు వరుసలో నిల్చుంటే నేను లెక్కిస్తాను అని చెప్పింది. ఎంతైనా మృగరాజు, పైగా విందు అంటున్నారు కాబట్టి మొసళ్ళన్నీ కూడా కోతి చెప్పినట్లే చేశాయి. ఇప్పుడిక కోతి ఆనందంగా ఒక్కో ముసలి మీద నుంచి నడుచుకుంటూ దీవిలోకి వెళ్ళింది. నచ్చిన పండ్లన్నింటినీ కడుపు నిండా తిని ఓ కునుకు తీసింది. కాసేపటి తర్వాత తిరిగి బయలుదేరింది. ఎప్పుడో దీవిలోకి వెళ్ళిన దానివి ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని గట్టిగా ప్రశ్నించిందో ముసలి. నేను సరిగ్గా లెక్కించలేకపోతున్నాను. నేను మీ సంఖ్య కన్నా కాసిని ఎక్కువ పండ్లను తెంపి చెరువులో వేస్తాను. మీరు వాటిని నాతో పాటు వడ్డుకు చేర్చండి. నేను వాటిని మృగరాజుకు చూపిస్తాను. అప్పుడిక ఏ సమస్య ఉండదు, సరేనా అంది కోతి. దాని మాటలు నమ్మిన మొసళ్ళు అలాగే చేశాయి. దీవిలో చెట్ల మీద కనీసం ఒక్క కాయ కూడా మిగల్చలేదు. తాను కోసుకొచ్చిన పండ్లన్నింటినీ కోతి తన మిత్రులకు పంచిపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న పక్షులు ఆ కోతి అడిగినప్పుడే దానికి కొన్ని పండ్లు తెచ్చి ఇస్తే సరిపోయేది. ఇకపై అలాగే చేద్దామని అవి కోతితో ఓ ఒప్పందానికి వచ్చాయి. అప్పట్నుంచి కోతి హాయిగా దీవిలోని పండ్లను తినసాగింది. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? సమస్యను పరిష్కరించడానికి తెలివిని ఉపయోగించాలి. అందరితోనూ మంచి సహకారం ఉంటే ఏ పని అయినా సులభంగా పూర్తవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, కథను విన్నారు కదా? మళ్ళీ ఒక అందమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.